అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని బెంచికొట్టాల కాలనీకి చెందిన కృష్ణవేణి గత 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు ర్యాపిడ్ పరీక్షతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆమె కుమారుడిలో కూడా స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ, ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని కానీ వైద్యుడిని కానీ సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైతే మాస్క్ ధరించడం, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంతకల్ రైల్వే హాస్పిటల్ డాక్టర్ ద్వారా నేను మెసేజ్ అందుకున్నాను. ఒక 63 ఇయర్స్ లేడీ కృష్ణవేణమ్మ అని జస్ట్ ఫీవరు జలుబుతో మా హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చారు. డౌట్ వచ్చి ర్యాపిడ్ కిట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది అని. సో దాంతో నేను ఇక్కడికి విజిట్ చేయడం వచ్చాను. ఇక్కడ ఆమె మామూలుగానే ఉంది, లక్షణాలు ఏం సివియర్గా ఏం లేదు, జస్ట్ సింటమాటిక్గా ఉంది. అలాగే ఆమెతో ఉండే వాళ్ళ కొడుకు ప్రైమరీ కాంటాక్ట్, అతనికి కూడా అదే టెస్ట్ చేయడం జరిగింది, అది నెగిటివ్ వచ్చింది. ఇది ర్యాపిడ్ కిట్ టెస్ట్ మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఈమె శాంపుల్ రీజిగిరి అనంతపూర్ తీసుకెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి అప్పుడు మాత్రం నిర్ధారణ చేయడం జరుగుతుంది. అతని డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏమైనా సస్పెక్టెడ్ ఉన్నా టెస్ట్లు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈమె అన్ఇన్విజిబుల్ కొద్ది సపరేట్ రూమ్లో పెట్టున్నారు. లక్షణాలు తగ్గితే ఏడే ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తాము. మళ్ళీ లేదంటే జీజీహెచ్కి షిఫ్ట్ చేసుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా పెట్టాలి. సార్ అంటే కరోనా ఉంది అనే